ప్రాంత ప్రజలందరూ కూడా యేసు నామములో మీ అందరికి శుభాలు తెలియజేస్తా ఉన్నాం. మేమందరం కూడా యేసు ప్రభు గురించి మీకు తెలియచేయడానికి వచ్చి ఉన్నాం. యేసు ప్రభు దేవుడు. యేసు ప్రభు ఎలాగ దేవుడు అంటే, దేవుడిగా ఉన్నవాడు ఈ లోకానికి మానవుడిగా వచ్చాడు. ఆయన దేవుడిగా ఉన్నవాడు ఈ లోకానికి మానవుడిగా వచ్చి మనలందరినీ రక్షించడానికి ఆఖరి రక్త బొట్టు వరకు కూడా కాచి ఆయన మనల్ని పాపం నుండి విడిపించాడు. ప్రియమైన బిడ్డలారా, ఒక మాట, యేసు ప్రభు వారి యొక్క గొప్పతనం ఏంటయ్యా అంటే, ఆయన నీతిమంతుడు, ఆయన యథార్థమంతుడు, ఆయన ప్రేమ కలిగిన వాడు, ఆయన ఉన్నతమైన వాడు. యేసు ప్రభు మనలందరినీ కూడా ఏ రీతిగా ఉండమన్నాడంటే, దేవుడు మనల్ని నీతిమంతులుగా బ్రతకమని చెప్పాడు. ఇదిగో దేవునికి వాక్యం చెప్తున్న మాట, ప్రతి ఒక్క మనుషుడు కూడా దేవుని యందు విశ్వాసముతో, నమ్మకంతో, యథార్థతతో కలిగి బ్రతకాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఈ లోకంలో ఉన్న దేవుని పిల్లలమైన మనం అందరము కూడా యేసు ప్రభు వారు చెప్పిన మాటలు నడవాలి. ఏమని చెప్తా ఉన్నాడయ్యా అంటే, నీ పొరుగు వారిని ప్రేమించమని దేవుడు చెప్తా ఉన్నాడు. మనం కూడా మన పొరుగు వారిని తప్పక ప్రేమించి దేవుని ప్రేమను కనపరిచే వారిగా ఉండాలి. అప్పుడే దేవుడు మనల్ని ఉన్నతమైన స్థితికి మారుస్తాడు. యేసు ప్రభు వారు ఎలాగైతే ఈ లోకంలో వచ్చి మానవుడిగా ఉండి ఏ రీతిగా బ్రతికి జీవించాడో, అదే రీతిగా మనమందరము కూడా ఆ రీతిగా బ్రతకాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. గోడితండ్రి ప్రాంత ప్రజలారా, మీ అందరూ కూడా యేసు ప్రభుని పరిచయం చేస్తూ మీకు మాటలు తెలియచేస్తా ఉన్నాం. యేసు ప్రభు చాలా మంచి దేవుడు. యేసు ప్రభు ప్రేమ కలిగిన వాడు. యేసు ప్రభు ఎంత గొప్ప దేవుడు అంటే, ఆయన సర్వశక్తిమంతుడై ఉన్నాడు. సర్వశక్తిమంతుడు అనగా సర్వము మీద, అనగా సమస్త సృష్టి మీద అధికారము కలిగిన వాడు అర్థం. యేసు ప్రభు వారు భూమి మీద ఆయన బ్రతికున్న సందర్భాల్లో ఆయన సముద్రమును గద్దిస్తే అది నిమ్మలమైపోయింది, గాలిని గద్దిస్తే అది ఆగిపోయింది, చనిపోయిన లాజర్ని తిరిగి లే అంటే ఆయన తిరిగి లేచాడు. అంటే యేసు ప్రభు వారు ఈ భూమి మీద అంత అధికారం ఉంది అనే విషయం మనకు అర్థమవుతా ఉంది. నీ మీద, నా మీద కూడా ఆయనకి అధికారం ఉంది కనుక మనం ఎప్పుడైతే ఆయన అధికారాన్ని ఒప్పుకుంటామో అప్పుడు దేవుడు మనల్ని రక్షిస్తాడు. ఎందుకంటే ఆయనకు నీ పైన, నా పైన, ప్రతి ఒక్కరి పైన అధికారం ఉంది కనుక మనం అందరం కూడా యేసు ప్రభు దగ్గరకు వస్తే ఆయన తప్పక మనల్ని రక్షిస్తాడు. ప్రియమైన దేవుని కుమారుడా, ఒక్కసారి ఆలోచించు. యేసయ్య గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు కనుక ఒక్కసారి నువ్వు ఏ స్థలంలో ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, ప్రభువా నీ అధికారం ఏంటో మేము తెలుసుకుంటున్నాం, నువ్వెంత ప్రేమ గలవాడువో మేము తెలుసుకుంటున్నాం, అయ్యా నువ్వు ఎంత పరిశుద్ధుడువో మేము తెలుసుకుంటున్నాం. ఇదిగో నిన్ను రక్షకుడిగా అంగీకరించాలని ఆశపడుతూ ఉన్నాం. అయ్యా నేను ప్రార్థన చేస్తా ఉన్నా, అయ్యా నాకు రక్షణ కలుగుచే ప్రభు అని నువ్వు ప్రార్థనలో ఏకీభవించు. దేవుడు తప్పక మేలు చేస్తాడు. మీ అందరి కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మీకు లగ్న స్తోత్రం ప్రభా. నీ బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆస్వాదించండి. అయ్యా ఎవరైతేనైనా నీ అందు విశ్వాసంతో, నమ్మకంతో ఉన్నారో వారందరి పట్ల గొప్ప కార్యములు జరుగును గాక. అయ్యా గోడితండ్రి ప్రాంత ప్రజలందరూ కూడా ప్రభువా రక్షించబడుటకు సహాయం చేయండి. వారిని దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా వారి పంట పొలాలను దీవించండి, సమృద్ధిని కలుగు చేయండి. పిల్లలను దీవించండి, సమృద్ధిని కలుగు చేయండి. యవనంలో ఉన్న వారందరికీ కూడా అయ్యా మంచి ఉద్యోగ అవకాశాలు మీరు దయచేయండి. తండ ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా దీవించబడుదురు గాక. ఈ గ్రామంలో, ఈ తండలో ఉన్న పెద్దలు, అధికారులు అందరూ దీవించబడుదురు గాక. అయ్యా ప్రతి ఒక్కరిని దీవించి ఉన్నతమైన స్థితికి మార్చమని, ప్రాముఖ్యంగా ఈ మాటలు ఎవరైతే విని విశ్వాసం ఉంచుతున్నారో వారి పట్ల గొప్ప మేలు చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.